ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. వాడు నేను ఏం చెప్తే అది అన్నట్టుంటాడు. ఒకసారి న్యాయం కోసం ఒకడొచ్చాడు ఆ రాజు దగ్గరికి. వచ్చి ప్రభు నా మేక పక్కింటి వాడు గోడెక్కింది. ఆ గోడ కూలిపోయి నా మేక చనిపోయింది. అంత వీక్‌గా ఆ గోడ కట్టినందుకు వాడికి మీరు శిక్ష ఎయ్యండి అని వచ్చాడు. ఆ! అవునా? వాడిని పిలవండి. వీడేనా? వీడికి ఉరి తీయండి వీడిని అన్నాడు. అయ్యో! మహారాజా నేను బాగా కట్టమనే మేస్త్రికి చెప్పాను. అతను సరిగ్గా కట్టలేదు. అవునా? అయితే తన్నే ఉరిదీద్దాం అన్నాడు. మేస్త్రి వచ్చి నాకు కన్ను సరిగ్గా కనపడక నేను సరిగ్గా కట్టలేదు. ఎందుకు అంటే నేను టైలర్ పక్కన కూర్చొని టైలర్ ఇలా అని ఇలా గుచ్చాడు నా కంటికి. అప్పటి నుంచి నా కన్ను సరిగ్గా పనిచేయట్లేదు. వాడు కారణం అంటే ఓహో! వాడిని ఉరేసేద్దాం అన్నాడు. వాడొచ్చాడు. మహారాజా గ్రిప్ సరిగ్గా లేదు, మరీ స్మూత్ గా ఉంది, తయారు చేసి ఉంటాడే బ్లాక్ స్మిత్, వాడిది మిస్టేక్ అంటే ఓహో వాడిని తీసుకురండి, వాడిని ఉరేసేస్తాను. అందరూ ఏంటి ఏంటి అయ్యో అంటున్నారు. అంటే ఓహో అన్నీ కన్ఫ్యూజ్ చేస్తారా అని చెప్పి ఇదిగోండి చెప్పే జాగ్రత్తగానండి, ఈ నలుగురిని ఊరంతా ఊరేగించి నలుగురిని ఊరేసేయండి. అయ్యో మమ్మల్ని ఊరేసేయండి మేమేం చేసామంటే నో 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 ఊరేయాల్సిందే అంటున్నాడు. ఊరి బయట అక్కడ ఉరికమ్మం పెట్టారు. అక్కడ ఈ నలుగురిని ఉరిదీయాలనేది ప్లాన్ చేశారు. అందరి ముందు ఉరిదీయాలి అన్నాడు. సో ఊరంతా తిప్పుతున్నప్పుడు అక్కడ నుంచి ఒక గురువు ఆ రాజ్యం గుండా పాస్ అవుతున్నాడు. ఇలా అంటే ఆయన మొత్తం అది కప్పుకున్నాడు, రుద్రాక్షలు ఉన్నాయి, విభూది ఉంది, చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలన్నట్టుగా ఉన్నాడు అతను. ఆ ఊరేగింపు చూస్తున్నాడు. ఏంది ఈ నలుగురిని ఊరేగిస్తున్నారు? పక్కన అడిగితే ఇలా నలుగురిని ఊరేస్తున్నాడు, రాజు చాలా నియంతలా ప్రవర్తిస్తున్నాడు, మేము చచ్చిపోతున్నాము అని అందరూ రాజు గురించి నీచంగా మాట్లాడారు. ఇతనికి అర్థమైంది. సరే అనుకున్నాడు. వాళ్ళ నలుగురిని ఊరేగిచ్చారు. ఊరికంబాలు అక్కడ ఉన్నాయి. ముందు నలుగురిని నిలబెట్టారు, ముసుగేశారు, నల్ల ముసుగేశారు. అప్పుడు అక్కడికి గురువు వచ్చాడు. ఆహాహా ఎంత అదృష్టం వీళ్ళు నలుగురు అని ఒక్కొక్కరి ముసుగు సప 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 తీసి నాయన ఎంత అదృష్టం చేసుకున్నారు నాయన, భగవంతుడు మీకు ఎంతో మేలు చేశాడు నాయన, అది ఇది అంటే ఆ రాజుకి అర్థం కాదు. ఏంటి 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 ఏమైంది 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 అంటే ఇది ఒక అద్భుతమైన ముహూర్తము. 157 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే దివ్యమైన ముహూర్తం ఇది. ఈ ముహూర్తంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చే జన్మలో ప్రపంచానికి చక్రవర్తి అవుతారు. ప్రపంచంలోనే 21 మంది అందగత్తెలతో పెళ్లి అవుతుంది. అంత అద్భుతమైన రాజయోగం ఉంది అనగానే ఏంటి అంత గొప్ప ముహూర్తమా? అయితే మరి మహామంత్రి నువ్వు నాకెందుకు చెప్పలేదు అంటే మహామంత్రి కూడా అలా ఆహా నాకు తెలియకూడదు అనుకున్నారా? ఇదే ముహూర్తానికి నేను చచ్చిపోతా, ప్రపంచ చక్రవర్తి అవ్వాలి. ఆహా 21 మంది అందగత్తెలు భార్యలుగా నన్నే ఉరి తీయండి అన్నాడు. నన్నే ఉరి తీయ ఎన్ డి కదా, ఆ డి కూడా రాకముందే ఆ తలదించుకొని ఉన్న మహామంత్రి టక్కని చూసి మహారాజును ఉరిదీయండి ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే అమలుపరచండి అన్నాడు. టక్కని పక్కన ఉండేవాడు వెంటనే ఆ ముసుగు తీశారు కదా, టక్కని ఆయన మొహాన్ని వేశాడు. వెనకాల నుంచి వాడు చేతులు టక్కని కట్టేశాడు. ఇంకోటి వచ్చి గబుక్కుని ఏదైనా మాట్లాడతాడని చెప్పి ఆ ముసుగు పై నుంచి ఒక బట్ట పెట్టి కట్టేశాడు. వెంటనే తోసుకుంటూ బయలుదేరారు. తీసుకెళ్లి అతను ఉరి తీశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నీ దగ్గర అధికారం ఉంది కదా, నువ్వు చెప్తే వినే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా అని అడ్డగోలుగా ప్రవర్తిస్తే, తెగేదాకా లాగితే ప్రజల్లో చైతన్యం తిరుగుబాటు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. పంచభూతాలు వాళ్ళకి సహకరిస్తాయి. ఏదో ఒక్క మొమెంట్ చాలు, ఒక్క తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఒకవేళ నీకు పవర్ ఉంటే దాన్ని జాగ్రత్తగా వాడాలి. పవర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్. మనకి పవర్ ఉన్న కొద్దీ మనం అణిగి మనకి ఏ పవర్ లేదు అన్నట్టుగా ఉండాలి.